హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది అందరికీ కాదు, కొంతమందికి చెప్తున్నాను. అసలు నాకు తెలియ అడుగుతున్నాను. చాలామంది లేడీస్కి పెళ్ళయిందని తెలుసు, బిడ్డలున్నారని తెలుసు, చేసిందే తప్పు ఆ, అని అదేదో వాళ్ళే సొంతంగా పెళ్లి చేసుకున్నట్టు, వాళ్ళ వాళ్ళే బిడ్డల్ని అన్నట్టు, వాళ్ళు నీతి వాక్యాలు చెప్పడము. ఇష్టం ఉండేవాడు 100 మంది 100 రకాలుగా చెప్పినా ఎక్కడికి పోడు. అమ్మ చెప్పినా, పెళ్ళాం చెప్పినా, ఎవరు చెప్పినా వదిలిపోడు. ఇష్టం లేనోడు అర్థం అర్థం చేసుకోవాలి అవతల ఆడది. అరే, అవతల మనిషి తప్పు చేశాడు కాబట్టి తప్పు తెలుసుకొని ఎవరి బతుకు వాళ్ళు బతుకోవాలని మాట్లాడుతున్నాడు. కొంతమంది ఉంటారు లేడీసు, వాళ్ళు వాళ్ళ జీవితం బాగుంటే చాలు, పక్కన ఆడవాళ్ళ జీవితం నాశనం చేసి వాళ్ళ బిడ్డల జీవితం నాశనం చేసేసి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు. మళ్ళీ నీతి వాక్యాలు చెప్పడం, పట్టుకోవాలా? దైన్యంగా ఉండాలా? ఇష్టం ఉంటేనే కదా పట్టుకునేది. ఇష్టం లేదు కాబట్టి వద్దురా స్వామి అని చెప్పి 100 దేవుళ్ళకు మొక్కుతున్నాడు వద్దు అని. పట్టిన దరిద్రం ఎప్పుడు వదిలిపోతుందా అని. నీతి వాక్యాలు చెప్పేటప్పుడు మనం సరిగ్గా ఉండామా లేదా అని చూడాలా ఫస్ట్. మొగుడు అని చెప్పుకోవడం కాదు, మళ్ళీ ఫోన్లు చేసి బెదిరియడము, అందరికి ఫోన్లు చేసి బెదిరియడము, బ్లాక్మెయిల్ చేయడము. ఇప్పుడు ఆడవాళ్ళు అలా తయారైనారు. చేసింది తప్పు, మళ్ళీ వాళ్ళకే ఫోన్లు చేసి వాళ్ళనే బెదిరియడం. చేతగా రాదు. ఎవరికైనా ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం వచ్చిన పొద్దు సమాధానం మామూలుగా ఉండదు, గట్టిగా ఉంటుంది. ఫోన్లు చేసి బెదిరియడము, అంత స్వార్థమా? ఏం బతకలేరా? పక్కన వాళ్ళ జీవితం నాశనం చేసి, పక్కన వాళ్ళ జీవితం ఇది చేసేసి వాళ్ళ మీద ఆధారపడి బతకడం అవసరమా? అదో బతుక? ఇప్పుడు ఆడవాళ్ళు అలా తయారైపోయినారు. ఎక్కడైనా బయట పోయి పని చేస్తే 10-15 వేలు డబ్బులు ఇస్తారు. ఇష్టం పెళ్లి చేసేసుకొని వాళ్ళ జీవితం, పక్కన వాళ్ళ జీవితం నాశనం చేసేసి ఇప్పుడు నేనే పెళ్ళాన్ని, నాకే పుట్టారు పిల్లోళ్ళు అని వీడియోలు తీసి పెడుతున్నారు. ఎన్ని రోజులని? దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. చెప్తున్నాను కదా, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఇష్టం లేని వ్యక్తి 100 మంది చెప్పినా ఉండడు. ఇష్టం ఉండే వ్యక్తి 100 మంది ఎన్ని రకాలుగా చెప్పినా తనతోనే ఉంటాడు, తన దగ్గరే ఉంటాడు, చెప్పిన మాట వింటాడు. కలలు కనకూడదు. ఇద్దరితో అయినా చేసింది తప్పు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుంటేనే అది మర్యాద. ఇంతకు మించి ఏదన్నా ఎగస్ట్రాలు చేస్తే అవి ఎక్కడికో పోతాయి. పోని ఎవరి జీవితం నాశనం అవుతుంది? ఎవరు పబ్లిసిటీ అవుతున్నారు ఇప్పుడు? పబ్లిసిటీ అయ్యి వెనకాల ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో అందరికీ తెలుసు. ఎవరు పెళ్ళాము, ఎవరు ఉంచుకున్నారో అని. 4 గోడల మధ్య పెళ్లి చేసుకుంటే పెళ్ళాం అయిపోదు. వదిలేస్తాడు అంటే పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు అని. ఈ మగోడే కాదు, ప్రతి మగోడు చెప్పే మాట, ఫస్ట్ మాట, నా పెళ్ళామంటే ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే 9 ఏళ్ళు 10 ఏళ్ళు కాపురాలు చేసి బిడ్డల్ని కానీ, బిడ్డలు ఎట్ట పుడతారు ఇష్టం లేకపోతే? అవతల ఆడది ఎట్ట నమ్మేస్తుంది? ఎలా నమ్ముతుంది ఓ మగోడిని? వాళ్ళ పెళ్ళాన్నే మోసం చేసి నడి రోడ్డు మీద వదిలేసినాడు, రేపు నా దగ్గరకు వచ్చి ఎలా ఉంటాడనే ఆలోచన రాదా? తొందరపడింది మీరు. ఈరోజు పక్కన వాళ్ళ మీద పడి ఏడిస్తే ఫోన్లు చేసి బెదిరియడము, నా వెంట్రుక కూడా నేను భయపడను. సార్, నన్నే తప్పు చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. సరేనా? పోనీలే అని మర్యాదతో ఉన్నా నేను. నన్ను బయటికి లాగిన రోజు అయిపోయా, ఆ రోజే లాస్ట్, అన్నీ లాస్ట్. కానీ
గమ్మనుండా నేను. గమ్మనుండా. ఏం భయం పుడుతుందా? వదిలేస్తాడని భయంగా ఉందా? అవతల ఆడదాన్ని ఏడిపించినప్పుడు తెలీదు. ఫోన్ లాక్ చేసి పెట్టి అవతల వేరే దాని మొగుడిని ఇంట్లో కట్టేసుకున్నప్పుడు తెలీదు. ఈరోజు ఏడ వదిలేస్తాడు? ఒక్కటి చెప్తున్నా ఫ్రెండ్స్, ఆడదాని మీరైనా కాదు ఏ మొగోడి అయినా చెప్తున్నా, పెళ్ళాన్ని బిడ్డల్ని కాదని బయటికి పోయినోడి జీవితము ఎప్పటికీ వాడు పైకి రాలేడు. వాడి జీవితము ఎటు కాకుండానే ఉంటుంది. అటు పోలేడు, ఇటు పోలేడు, మధ్యలో కూర్చొని మెంటల్ ఎక్కుతుంది తప్ప వాడు ఇంకా పైకి రాలేడు. ఒక పని చేసినా వాడు పైకి రాలేడు. జీవితం నాశనం చేసినవి అయితే బాగుంటాయి. 3 పూట్ల తింటా, అవతలని పీక్క తింటా, డబ్బులని డబ్బు కోసం ఇంత దిగజారి బతికిపోతాయి. మళ్ళీ ఇవి నీతి వాక్యాలు చెప్తున్నాయి యూట్యూబ్లలో ఉండాలని సిగ్గుండాలా కొంచెమన్నా. అవతల వ్యక్తి నువ్వంటే ఇష్టం లేదు, నీతో ఉండలేనని చెప్తానే కూడా పీడిస్తా బతకడానికి. దేవుడు అన్నిటికీ జవాబు చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు చూద్దురులేండి. బయటికి లాగినప్పుడు, బయటికి వచ్చినప్పుడు.